హాయ్ అండి, నేను మీ నంది సురేష్. ఈరోజైతే నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకున్నాను. నేనైతే ప్రతి వారం అంటే 10 డేస్కి ఒకసారి లేదా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి మార్కెట్కి అయితే వెళ్తాను. కూరగాయల మార్కెట్కి కృష్ణలంక విజయవాడ మార్కెట్ అయితే రైతు మార్కెట్లోనే ఎప్పుడు తెచ్చుకుంటాను. నేను ఏమేమి తెచ్చుకున్నాను, ఎంతెంత రేట్ పెట్టి తెచ్చుకున్నాను, 10 రోజులకి ఎన్ని కూరగాయలు పడతాయి అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూసేయండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి. ఇప్పుడైతే క్విక్ గా నేను ఇవి చూపిస్తూ వీటి రేట్లు అయితే మీకు చెప్పేస్తానండి. రైతు మార్కెట్ లో ఏ విధంగా రేట్లు అయితే ఉంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు అది డ్రై ఫిష్ నుంచి స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేపలు వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నానండి. ఈ విధంగా ఉంటాయి. నీట్ గా వాష్ చేసుకొని వేడి నీళ్ళకి అప్పుడు ఫ్రై చేసి కుక్ చేసుకోవాలి కర్రీస్ కాట్లకి ఏదైనా. అలాగే ఇదొక రకం ఫిష్, ఈ విధంగా ఉంటది. కొంచెం ఇవి కండ ఎక్కువ ఉంటాయండి, అలాగే ఉప్పు కూడా ఉంటాయి. మనం వేడి నీటిలో వాష్ చేసుకునేటప్పుడు ఈ సాల్ట్ అంతా మంచిగా వాష్ చేసేసుకోవాలి. అలాగే నెత్తళ్ళు, ఇందులో 3 రకాలు ఉన్నాయి నెత్తళ్ళు. నేనైతే చూసుకొని తెచ్చుకున్నాను. ఇవి కొంచెం సాల్ట్ ఉంటాయి నెత్తళ్ళు. ఇదేమో రొయ్యి పొట్టు అండి. ఇది వంకాయ కూర, అలాగే డ్రమ్ స్టిక్ లోకి, పొటాటోస్ లోకి వేసి వండుకుంటే చాలా బాగుంటది. అలాగే దోసకాయ, బీరకాయ ఇలా రేట్లకైనా సరే బాగుంటది. ఇదేమి ఇస్తేనే ఉండదండి. నేను చూసుకొని తెచ్చుకున్నాను. ఎప్పుడు వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను. కాకపోతే నేను ఎక్కువ తక్కువ తింటాము. ఇవి కనిపిస్తున్నాయి కదా ఆనియన్స్. ఈ ఆనియన్స్ ఏమో పెద్ద ఆనియన్స్ అండి, మనం డైలీ కర్రీస్ కి యూజ్ చేసుకునే ఆనియన్స్. ఇవేమో సాంబార్ కోసం యూజ్ చేసుకునే ఆనియన్స్. అయితే నేను ఇది ఒక 50 రూపీస్ తీసుకున్నాను. 25 రూపీస్ కేజీ. నేను 2 కేజీస్ తీసుకున్నాను. అలాగే ఇది కేజీ 18 రూపీస్, కానీ 20 రూపీస్ తీసుకున్నాను నేను. ఈ చిన్నులపాయ సాంబార్లోకి అలా ఏమైనా చాలా టేస్ట్ గా ఉంటాయి. మెంతులు నానబెట్టి కర్రీ చేస్తాం కదా, వాటికి కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఈ ఆనియన్స్ ఏమో మనం డైలీ అన్ని కర్రీస్కి వాడుకునేవి. ఇవి వచ్చేసి 50 రూపీస్ అండి. ఒక 50 రూపాయలకి 5 అయితే ఇచ్చారు. అవి తీసుకున్నాను. గింజలు చాలా బాగున్నాయి, స్వీట్ కాను. 50 రూపాయలకి 5. అలాగే ఇది మునక్కాయలు 3 వచ్చేసి 20 రూపీస్. అలాగే నేను 5 తీసుకొని 30 రూపీస్ ఇచ్చి 5 తీసుకున్నాను మునక్కాయలు. ఇవి కొంచెం కండగా చాలా బాగుంటాయి, లేతగా. ఇవైతే మా ఇంట్లో ఎవరు సరిగ్గా తింటారండి, నేను ఒక్కరిగానే తినాలి. ఆకాకరకాయ ఇవి ఒక 50 రూపాయలు తెచ్చాను. ఫ్రై చేసి పెడితే తింటారు అని చెప్పేసి ఇవి తీసుకొచ్చాను. అలాగే పొటాటోస్ 30 రూపీస్ తీసుకొచ్చాను. కేజీ ఏమో 25 అంత ఉంది, నేనేమో 30 కేజీ ఇచ్చేసాను. అదే లెమన్స్ కూడా డజన్ 30 రూపీస్, అవి కూడా తీసుకున్నాను. క్యారెట్ కూడా ఒక 30 రూపీస్వి. బీట్రూట్ ఏమో 20 రూపీసే పడినాయండి. బీట్రూట్ రేట్ తగ్గింది, 20 రూపీస్ 3. వంకాయలు కూడా 20 రూపీస్కి తీసుకున్నాను. ఇవి బీన్స్, నూడిల్స్ లో ఫ్రైడ్ రైస్ లోకి వేసుకోవడానికి అని చెప్పేసి బీన్స్ తీసుకున్నాను. ఇవి ఒక 30 రూపాయలు తీసుకున్నాను. ఈ బెండకాయలు 20 రూపీస్. బెండకాయలు 1 కేజీ ఏమో 20 రూపీస్. పచ్చిమిర్చి 20 రూపాయలు తీసుకున్నాను. టమాటోస్ ఏమో 50 రూపీస్ తీసుకున్నా, 24 రూపీస్ కేజీ. నేనేమో 50 రూపీస్ వేయించుకున్నాను. ఇది కొత్త అల్లం అండి, అంటే కొంచెం తొందరగా పాడైపోద్ది. కొత్త అల్లం మంచిగా పేస్ట్ చేసేసుకొని స్టోరేజ్ పెట్టేసుకుంటే పాడవదు. నేను అదొక 20 రూపీస్ తీసుకున్నాను. అల్లం కూడా
కొత్త అల్లం అయితే రేట్ తక్కువ, ఆ, కొంచెం డ్రై అల్లం అయితే కొంచెం రేట్ ఎక్కువ. అది వచ్చేసి కేజీ 90 రూపీస్, ఇది వచ్చేసి కేజీ 50 రూపీస్. అలాగే ఈ కీర వచ్చేసి రెండు కలిపి 30 రూపీస్ పడినాయండి. ఈ సొరకాయ 20 రూపీస్, అక్కడేమో ఏ సైజునైనా సరే 20 రూపీస్. ఇది కొంచెం సైజు కూడా పెద్దగా ఉంది, లేతగా ఉంది అని చెప్పేసి ఈ సొరకాయని అయితే 20 రూపీస్ కి తీసుకున్నాను. క్యాప్సికము, ఈ 6 క్యాప్సికమ్లు కలిపి నాకు 40 రూపీస్ పడింది. అలాగే ఒక 20 రూపీస్ ఏమో కొత్తిమీర, 15 రూపీస్ ఏమో పుదీనా. గోరుచిక్కుళ్ళు అయితే 10 రూపీస్ తీసుకున్నానండి, కానీ గోరుచిక్కుళ్ళు అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు 10 రూపీస్ కి. అదేమో బర్బటి అంటే అలసందలు అంటారు కదా, అలసందలు అవి ఒక 30 రూపీస్. అక్కడ బనానాలు కూడా ఫ్రెష్ గా ఉన్నాయండి, బనానాలు ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పేసి అవి ఒక 40 రూపీస్ అయితే తీసుకున్నాను. అర డజన్ 40 రూపీస్ తీసుకున్నారు. మొత్తానికి నేను రైతు మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు అయితే ఇవి. రైతు మార్కెట్ లో అయితే ఈ విధంగా పడినాయి కదండి రేట్లు. అదే సూపర్ మార్కెట్ లో ఒక 5 రూపీస్ 6 రూపీస్ ఎక్కువ ఉంటాయి, చెప్పలేము. ఒక్కొక్కసారి 10 రూపీస్ కూడా ఎక్కువ ఉంటాయి. కూరగాయల రేట్లు ఎంతైనా సరే ఒక్కొక్కసారి సడన్ గా అయిపోతే అవి తెచ్చుకొని తినక తప్పదు. కాబట్టి మీకు వీలైతే రైతు మార్కెట్ లో కొనుక్కోవడం చాలా మంచిది. రైతు మార్కెట్ లో అయితే మనకి కొంచెం కాస్ట్ తక్కువలో వస్తాయి, ఫ్రెష్ గా వస్తాయి. మార్నింగ్ టైము అలాగే ఈవినింగ్ టైము వెళ్తే కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి కూరగాయలు. నేను ఎప్పుడు సోమవారం పూట్ల అలాగే మంగళవారం పూట్ల వెళ్తాను. 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి అయితే వెళ్తాను. నేను ఇవి ఇలాగా పెట్టానండి, ఇవి కొంచెం క్లీన్ చేసి అయితే పెడతాను. మునక్కాయలు ఏమో కొంచెం కట్ చేసేసి ముక్కలు పెడతాను. అలాగే అలసందలు ఉన్నాయి కదా, అలసందలు కూడా కొంచెం పీల్ చేసేసి అవి దగ్గరికి ఇరిచేసి పెడతాను. అలాగే పచ్చిమిర్చి కూడా వాటిని తొడుగులు తీసేస్తాను, తొడుగులు తీసేసి పెడతాను. అలాగే అక్కడ కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదా, కొత్తిమీర పుదీనా కూడా నేను మంచిగా క్లీన్ చేసుకొని అప్పుడు పెట్టుకుంటాను. కరివేపాకేమో తీసుకురాలేదండి, కరివేపాకేమో నాకు ఇంట్లో ఉంది. మా బాబు వాళ్ళ స్కూల్ దగ్గర పొలాల్లో కరివేపాకు ఉంటది, కరివేపాకు అయితే తీసుకొచ్చాను. అలాగే నిన్న ఒక 10 రూపాయలేమో బచ్చల కూర, ఒక 10 రూపాయలేమో పాలకూర తీసుకొచ్చాను, అవి కూడా ఉన్నాయి. ఇంకా అందులో మిస్ అయింది క్యాబేజీ అయితే నాకు థైరాయిడ్ ఉండడం వల్ల నేను తిన్నాను, కానీ పిల్లలకి మా హస్బెండ్ కి పెట్టడానికి కోసం అని చెప్పేసి ఇంతకు ముందు తీసుకొచ్చింది అయితే ఉందండి చిన్నది, అదైతే సరిపోద్ది. అంటే ఏమైనా నూడిల్స్లు ఇలాంటివి ఏమైనా చేసుకోవాలన్నా కానీ ఆ క్యారెట్లు, క్యాప్సికమ్, బీన్స్, క్యాబేజీ సరిపోతాయి. ఈసారి అయితే స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకురాలేదు. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం ఇంత పెద్ద కట్టేమో 50 రూపీస్ కి ఇస్తారు, అది కూడా బాగుంటది. రైతు మార్కెట్ కి ఒక్కసారి వెళ్తే గనక చక్కగా మష్రూములతో పాటు అన్ని తీసేసుకొని వచ్చేయచ్చు ఒక్కసారే. నేనైతే ఈ విధంగా 10-15 రోజులకి ఈ విధంగా కొనేసి అయితే పెట్టేసుకుంటాను. నేను మళ్ళీ అసలు బయటికి వెళ్ళే పనే ఉండదు కూరగాయల కాట్లకి. మా వారేమో ఫ్రూట్ మార్కెట్ లో తీసుకొచ్చేస్తారు ఫ్రూట్స్ అవిని. అక్కడ విజయవాడలో సత్యనారాయణపురంలో ఉంటాయి ఫ్రూట్ మార్కెట్, ఆ మార్కెట్ లో అయితే ఫ్రూట్స్ కొనేసి తీసుకొస్తారు. ఇదండి నేను తీసుకొచ్చుకున్న కూరగాయలు. అలాగే ఆర్గనైజేషన్ చేసేసి నీట్ గా ఈ డబ్బాలు కవర్స్ లో నీట్ గా పెట్టేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను. ఈ కూరగాయలని నేను 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళి తీసుకొచ్చుకుంటానండి. కృష్ణలంకి మాకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. స్కూటీ మీద అయితే వెళ్ళిపోయి తీసుకొచ్చుకుంటాను కూరగాయలన్నీ. నాకు ఎందుకో కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి, తక్కువ కాస్ట్కి వచ్చినట్టు అనిపిస్తాయి. నేను దానికోసం చెప్పేసి ఇంక అక్కడే తీసుకుంటాను కూరగాయలని. అయితే ఈసారి ఇవి తెచ్చాను కదా కూరగాయలు, ఇంకా కొత్తగా ఏమైనా వస్తే కూరగాయలు మళ్ళీ ఈ వారం తెచ్చినవి కాకుండా నెక్స్ట్ వారం ఇంకొక కూరగాయలు తీసుకొస్తాను, ఇంకొక రకం. అలాగే చేంజ్ చేస్తూ ఉంటానండి బోర్ కొట్టకుండా. మధ్య మధ్యలో ఏంటంటే నాన్ వెజ్ అది చేసుకుంటాం కాబట్టి,
అంటే మేమైతే వీక్లీ వన్స్ తింటాము నాన్ వెజ్. ఫిష్ అవి అయితే మాత్రం వీక్లీ ట్వైస్ అలా ఉంటుంది. అది సైడ్ డిష్ లాగే ఉంటుందండి. కూరగాయలు అయితే ఎప్పుడు ఉంటాయి, కూరగాయలు ఆకుకూరలు అయితే ఎప్పుడు ఉంటాయి ఇంట్లో. ఆకుకూరలు అవి ఏమో బాబు స్కూల్ దగ్గర దొరుకుతాయి. అంటే అక్కడ పొలాలు చుట్టూ స్కూలు సెంటర్లో ఉంటుంది కాబట్టి అక్కడే తెచ్చుకుంటాను ఆకుకూరలు అవి. కూరగాయలకి ఫ్రూట్స్కి వాటికి ఆకుకూరలకి మాకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. దానివల్ల వెజ్ మంచిగా వండుకొని తినడం వల్ల నాన్ వెజ్ అయితే అంతగా ఏం తింటాము. సండే తింటాము, నచ్చినంత తింటాము. అంటే చికెన్ అయితే 1 kg అలా తెచ్చుకుంటాము, ఫిష్ అయితే కూడా తింటాము అలా అండి. మన వంటలు చూస్తారు కదా, ముందుకి సపోర్ట్ అయితే చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.